హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఎండలు మండిపోతున్నాయి కదా. ఈ మండే ఎండల్లో మనకి చల్లగా డ్రింక్స్ తాగబుద్ధి అవుతుంది కదా. అందుకే మనం ఈరోజు సమ్మర్ స్పెషల్ 3 డిఫరెంట్ మిల్క్ షేక్స్ ఆర్ స్మూతీస్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా బనానా మిల్క్ షేక్ ఆర్ బనానా స్మూతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 గ్లాస్ చిల్డ్ మిల్క్ తీసుకొని ఒక బౌల్లో పోసుకొని ఆ తర్వాత 2 స్పూన్స్ చియా సీడ్స్ వేయాలి. 5 to 6 క్యాష్యూ నట్స్ వేసి అరౌండ్ 4 డేట్స్ గింజలు తీసేసి అందులో వేసేసి ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకుంటే మనకి ఆ చియా సీడ్స్ మిల్క్లో సోక్ అయ్యి మనకి ఈ బనానా స్మూతీ థిక్గా క్రీమీగా వస్తుంది మనకి. సో ఆ తర్వాత 1 బనానా తీసుకొని అలా స్లైసెస్ కట్ చేసుకొని అందులో వేసేసేయాలి. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. అంతే, సింపుల్. బనానా స్మూతీ ఆర్ మిల్క్ షేక్ రెడీ. చూడండి ఎంత థిక్గా క్రీమీగా మన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందో. చూడండి ఎంత క్రీమీగా ఎంత థిక్గా ఉందో చూడండి. ఇది నా ఫేవరెట్ మిల్క్ షేక్ అండి. ఎవ్రీ థర్స్డే నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఈ మిల్క్ షేక్ని నేను తీసుకుంటాను. ఇప్పుడు పైన క్యాష్యూస్తో కానీ మీకు ఎనీ డ్రై ఫ్రూట్స్తో అలా టాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్మూతీ వచ్చేసి మ్యాంగో స్మూతీ. ఇది చాలా సింపుల్ అండి. ఇలా 2 రైపెన్ మ్యాంగోస్, ఎల్లో కలర్ రైపెన్ మ్యాంగోస్ తీసుకొని వాటిని ఇలా బ్లాక్ కలర్ పార్ట్ తీసేసి పీల్ తీసేయాలి. ఇలా పీల్ తీసేసాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ కట్ చేసిన ముక్కల్ని మనం జార్లో వేసి అందులో 1 కప్ చిల్డ్ మిల్క్ పోసి మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం షుగర్ ఏమీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ మ్యాంగోలో ఉన్న న్యాచురల్ స్వీట్నెస్సే మనకి సరిపోతుంది. చూడండి ఇది కూడా ఎంత క్రీమీగా ఈ స్మూతీ కూడా మనకు రెడీ అయిపోయింది. సో మనం ఇక్కడ చియా సీడ్స్ యూజ్ చేయకుండా మ్యాంగో పల్పేతోనే మనకి థిక్నెస్ వచ్చేసింది. ఇప్పుడు మనం వాటిపైన చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగోస్, ఎనీ డ్రై ఫ్రూట్స్ చూడండి. నేను ఇక్కడ పిస్తా, ఆమండ్స్, క్యాష్యూస్ వేసాను. అలాగే కొద్దిగా కొన్ని టూటీ ఫ్రూటీ కూడా వేసాను. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో పిల్లలు కూడా ఇష్టంగా, ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. సో మన థర్డ్ స్మూతీ వచ్చేసి వాటర్ మిలన్ స్మూతీ. సో ముందుగా నేను ఒక బౌల్లో 2 స్పూన్స్ చియా సీడ్స్ తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసి ఇలా పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు మనం ఒక హాఫ్ వాటర్ మిలన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం గింజలని తీసేయాలి. సో చూడండి, నెక్స్ట్ మన థర్డ్ స్మూతీ వాటర్ మిలన్ స్మూతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా నా ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే చేసేసుకోండి. సో అప్పుడు నేను ఏ రెసిపీ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మన థర్డ్ స్మూతీ వచ్చేసి వాటర్ మిలన్ స్మూతీ. దీనికి మనం 1 కప్ వాటర్ మిలన్ పీసెస్, 2 టీ స్పూన్స్ షుగర్, 1 కప్ చిల్డ్ మిల్క్ అండ్ 2 స్పూన్స్ చియా సీడ్స్ జెల్ వేస్తున్నాము. చూడండి మనం సోక్ చేసాం కదా చియా సీడ్స్, ఎంత జెల్లీగా అయ్యో చూడండి. సో అదే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇలా వేసేసి మనం దీన్ని కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక చూడండి మన థర్డ్ స్మూతీ వాటర్ మిలన్ స్మూతీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఈ చియా సీడ్స్ మన హెల్త్కి చాలా మంచివండి. ఇందులో ఐరన్, పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మరెన్నో మినరల్స్ ఉన్నాయి. సో ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఈ స్మూతీస్ని తీసుకోవచ్చు. ఈ స్మూతీస్ తీసుకోవడం వల్ల మన స్కిన్కి కూడా గ్లో వస్తుంది. సో అంతేకాకుండా ఈ చియా సీడ్స్ మన డైలీ డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలండి. సో మీరు కూడా ఈ స్మూతీస్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. Keep watching for more videos. Thank you.